ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం. జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది, దాన్ని మనం ఏం చేయలేము. 3 డ్యాంలు తీసేయాల్సిందే. నేను సివిల్ ఇంజనీర్ చేశాను, నాకు తెలియదా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి కమిషన్ల కోసం రీకన్స్ట్రక్షన్ చేయలేమబ్బా. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి. తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. గతంలో కొన్నిసార్లు నిషేధిత వస్తువులైన మద్యం నుంచి ఎగ్ బిర్యానీ వరకు తిరుమలలో సేవించడం, తినడం వంటి ఘటనలు సైతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు తిరుమలలోనే కనిపిస్తూ ఉన్నాయి. తిరుమలలోని తిరుమల కళ్యాణ మండపం ప్రాంగణానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి హజారత్ టోపీ ధరించి 10 నిమిషాల పాటు నమాజ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ బృందం సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ కారు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉపయోగించి ఆ వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టడానికి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేకత చట్టాలకు నిరసనగా జూన్ 9వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ఈ సమ్మెలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మిస్ వరల్డ్ టీం వచ్చినప్పుడు అకారణంగా చిరు వ్యాపారుల పొట్టకొట్టే వారి దుఃఖాలను ధ్వంసం చేసి జీవనోపాధి కోల్పోయేలా చేశారన్నారు. వెంటనే వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ రకంగా రూపొందించుకుంటాము, ఏ రకంగా చేస్తామనేది కూడా మన కార్మిక నాయకులు, ప్రీతం నాయకులు దర్శన వినయ్ భాస్కర్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. గారు వేదికపై ఆశీర్వాదానికి సోదరులు సంజీవ్ గారు, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు, చిరు వ్యాపారుల కొట్టగొట్టే కార్యక్రమాలు వ్యతిరేకంగా మరి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ 4 కోడ్లను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ 4 కోడ్లు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జూన్ 9వ తారీఖున మరి ఇచ్చినటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఆ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి సమ్మెలో పాల్గొనాలని కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని ప్రారంభించిన ర్యాలీలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఈ ప్రయాణం ఈ రక్షణ ఈ చేతుల్లోనే ఉంది. కావున హెల్మెట్ ధరించి సురక్షితమైన ప్రయాణం చేయండి. మే 21న మనం కట్ అండ్ రైజర్ ఈవెంట్ తో యోగాంధ్ర క్యాంపెయిన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ఒక 1 మంత్ సస్టైన్ చేసుకొని మనం యోగాని పాపులరైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. జూన్ 21న ఒక మెగా ఈవెంట్ తో విశాఖపట్నంలో
రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేయాలన్న టార్గెట్తో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 24th, 25th అంటే రేపు ఎల్లుండి మన మాస్టర్ ట్రైనర్స్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస్టర్ ట్రైనర్స్ ఇంటర్న్ ప్రతి మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ జరుగుతాయి. ఈ యోగా ప్రోటోకాల్ ప్రకారం ట్రైనర్స్కి 5 రోజులు, అలాగే జనరల్ పబ్లిక్కి 3 రోజులు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు మండల్ లెవెల్లో నుంచి జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. 21న వాళ్ళకి అవార్డ్స్ పురస్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అవేర్నెస్ పెంపొందించడం కోసం, అందరూ యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసం ర్యాలీస్, తర్వాత మానవహారాలు, ఇలా ఏదో ఒక ఈవెంట్ ద్వారా మనం యోగాని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు, పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాలు తొలగింపు, 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత. ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి మరియు షాపులలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు మరియు షాపుల్లోకి నీళ్లు వచ్చాయి. స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లచెట్టు చౌరస్తా, అనబేరి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్, పోతారం రోడ్డు వద్ద నాలాలను మరియు కల్వర్ట్లను పరిశీలించారు. उधर जाके वहाँ ना उधर जाते उधर जाएगा वाला उधर जाते क्या बोल रहे हैं पहले वो बोरे बोरे का बस और कांटेक्ट उन्नर रेडी पे नहीं हां मैं नहीं गया ना कहीं आदमी कटा होने ఇది ఇది పసద మూరు గట్టులు అంట జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి, బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా మొత్తం కనెక్టివిటీ లేదు, అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు శురువైనాయి. దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి, లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది హుస్నాబాద్కు. దాన్ని కూడా చేయమని చెప్పినాం. అది కూడా పనులు శురువైనాయి, మీరు పర్యవేక్షించవచ్చు. సో బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం, వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు ఆ విధంగా చేసుకుంటడం కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా అనే మాట ఈ సందర్భంగా కోరుతూ, ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోల్లు ఏదైతే ఇచ్చినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు, తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం. ప్రజలు కొంత ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. SMS2 విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. బిడ్డపల్లి కావాలి. థ్యాంక్ యూ అన్న. జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. దూరం కలుద్దాం. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా. కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తా రోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్న బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు మరియు 4వ వార్డు సుధానగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం 50 లక్షలతో చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు. కొబ్బరికాయ కొట్టిన అనాది కాలంలోనే పనులు పూర్తి చేస్తున్నామని, వర్షపు నీరు ఆగకుండా చూడాలనేదే మా బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క నిమిషం ఆగే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏకలు అట్లా వెనక్కి జరుగు జాఫర్ భాయ్. ఆయన అక్కడ
థ్యాంక్ యూ ప్రజాపాలనలో భాగంగా 4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారము 10 రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది. మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ, బి, సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయటం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే 4వ డివిజన్కు రావటం జరిగింది. ఈ 4వ డివిజన్లో కూడా 3 వర్క్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి రోజు ఒక డివిజను, 2 డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లాకు కూడా ఇవ్వలేదు కావచ్చు. అన్ని నిధులు ఇవ్వటం వలన ఇవాళ హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా 95% మీదనే నీళ్లు నిలవకుండా చేయగలిగినాం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో నిజంగా సంతోషకరమైన విషయం. మరి ఇంకొక ఆ 5%ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ, ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి, ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొన్ని తిరగడం జరిగింది. అక్కడ ఉన్న వాటిని కూడా మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.